హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారు, సో ప్లేయింగ్ లెవెన్లో ప్రిడిక్షన్ ఏంటి, సో ఇవన్నీ చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తూ ఉండండి, మీకు తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ కానీ ఏది చేయొద్దు. బెట్టింగ్ వల్ల చాలా కుటుంబాలు వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి బెట్టింగ్స్ చేయకూడదు. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది బెంగళూరులో, అంటే బెంగళూరు యొక్క హోమ్ గ్రౌండ్లో. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో జరిగింది, ఒకటే వికెట్ కోల్పోయి టార్గెట్ని చేజ్ చేయడం జరిగింది. అది కొంచెం బూస్ట్ ఇస్తుంది ఆర్సీబీకి. సో ఈరోజు మ్యాచ్లో ఆర్సీబీ ప్రిడిక్షన్ 11 ఏంటి అంటే, సో ఏ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో ఆడిందో అదే టీం ఆడొచ్చు, చేంజెస్ లేకపోవచ్చు పక్కా. సో ఎందుకు అంటే ఒకటే టీంతో సేమ్ టీంతో ఆడుతూ వస్తుంది, చూద్దాం. సో నా ప్రిడిక్షన్ 11 ఎవరు అంటే, రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, లివింగ్స్టన్, జితేష్ శర్మ, జో హేజిల్వుడ్, సాల్ట్, సుయాన్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, దేవదత్ పడిక్కల్, ఎస్ జయాల్. సో వీళ్ళలో నుండి ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఉంది, చూద్దాం. సో మార్చకపోవచ్చు టీంని, సేమ్ టీం ఏదైతే ఆడిందో అదే టీం ఆడొచ్చు, చూద్దాం. చేంజెస్ అయితే చేయకపోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చేంజెస్ రాకపోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, పంజాబ్ కింగ్స్ హిస్టరీ క్రియేట్ చేసింది లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో. సో 111 స్కోర్ చేసినా కానీ డిఫెండ్ చేసుకుంది దాన్ని. సో 95కే కేకేఆర్ ఆల్అవుట్ అయ్యడం జరిగింది. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో రెండిట్లో కూడా సో చాలా గట్టిగా ప్రయత్నం చేసి, పట్టుదలతో ప్రయత్నం చేసి ఆ మ్యాచ్ని గెలవడం జరిగింది పంజాబ్ కింగ్స్. సో ఈ మ్యాచ్ కూడా వీళ్ళకు బూస్ట్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. అటు ఆర్సీబీకి బూస్ట్ ఇచ్చిన మ్యాచ్ అది, సో ఇక్కడ పంజాబ్ కింగ్స్ కూడా బూస్ట్ ఇచ్చిన మ్యాచ్. సో ఈరోజు మ్యాచ్ అయితే టఫ్ ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11 చూడండి, వీళ్ళు కూడా మార్చకపోవచ్చు అండి. సో లాస్ట్ టైం ఏ టీం అయితే ఆడారో అదే టీం ఆడే అవకాశం ఉంది. సో ఎవరుంటారు అంటే, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, స్టాయినెస్ను తీసుకోలేదు లాస్ట్ మ్యాచ్లో, చూద్దాం ఈసారి. జాన్సన్, శశాంక్ సింగ్, ప్రియాన్ చార్య, నెక్స్ట్ ప్రభ్ సిమ్రన్, జోష్ ఇంగ్లీష్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్. సో బార్లెట్ని తీసుకోవడం జరిగింది, ఈ మ్యాచ్లో కూడా ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళే ఆడొచ్చు, అంటే లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఉండొచ్చు. మేబీ అక్కడ స్టైనెస్ ఏదైనా, ఎందుకు మంచి ఆల్రౌండరు స్టైనెస్. సో చూద్దాం ఎవరు ఆడతారో. సో ఈరోజు ప్రిడిక్షన్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో చాలా టఫ్ అండి. రెండు కూడా పేపర్ పైన సేమ్ బలాబలాలతో ఉన్నాయి. 50-50 అనుకోవచ్చు, కానీ పక్కా ఒక టీం గెలుస్తుందని చెప్పండి అంటే, హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆర్సీబీ 51% చెప్తాను, పంజాబ్ కింగ్స్కు 49 చెప్తాను. సో అంటే అంత క్లోజ్ ఉంటుందని అనుకుంటున్నాను, చూద్దాం. సో రెండు కూడా చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాయి. పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్నటువంటి టీమ్స్, అందుకే దట్టు హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్ ఆర్సీబీకి బలం అనుకోవచ్చు. ఫ్యాన్ సపోర్ట్ అదన్నీ ఉంటుంది హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో 51% ఆర్సీబీకి ఇస్తాను, 49% పంజాబ్ కింగ్స్కి ఇస్తాను. అంటే మ్యాచ్ గెలిచేది మాత్రం ఆర్సీబీ, 2 పాయింట్లు దానికి వస్తాయని ప్రిడిక్ట్ చేస్తున్నాను, చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు, ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా పంజాబ్ కింగ్స్? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, అటు ఆర్సీబీలో ఇటు పంజాబ్ కింగ్స్లో, మీ ప్రిడిక్షన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాము. జై హింద్.